వెయ్యేళ్ళైనా బీఆర్ఎస్ మారదు. ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటికే ఆత్మవిమర్శ చేసుకోవట్లే కవిత. ప్రజలే తప్పు చేసినట్టు చులకనగా మాట్లాడుతున్నారు. రాజకీయ పునరేకరణ అంటూ తెలంగాణ వ్యతిరేకుల్ని తెస్తున్నారు. 70 ఏళ్ల జీవన్ రెడ్డిని 25 ఏళ్ల యువకుడు అంటే యువత ఏం కావాలి? గుంటనక్క ఆర్ఎస్ఎస్ నేతల్ని కలిశారని గుంపు మేసి చెప్తాడు. కోర్టు తీర్పుని ప్రభావితం చేసేలా సీఎం ఎలా మాట్లాడుతున్నాడని ప్రశ్నట. మిత్రులారా, ఇది రెండో పేరు ఉంటుంది. వాస్తవానికి కవిత మరి ఎవరు వేసిన బాణం? కవిత రాజకీయం ఈ మధ్య బాగా వస్తుంది. కవితకు నేను పోలిటిక్స్ పుస్తకం ఇచ్చిన, నిజంగా నేను చదువుతా సూరానని చెప్పింది, చదివింది. నా పుస్తకం ఇచ్చిన తర్వాత ఆమెలో మార్పులు వచ్చినాయి. నిజం చెప్తున్నా, ఆమె కూడా ఒప్పుకోవాలి ఈ విషయం. నా పుస్తకం చదివిన తర్వాతనే ఆమెలో మార్పులు వచ్చాయి. కవిత ఎవరు వేసిన బాణం? షర్మిల గట్నే వచ్చింది. ఏమి తెలంగాణకి ఏం చేసింది? యాత్ర చేసింది, నమ్ముకున్న ఆగం చేసింది, మంటల్లో కలిపేసింది. ఆఖరికి షర్మిల చూడు తిరిగిన బ్యాచ్ అంతా ఎడిపోయింది. ఇప్పుడు డబ్బులు లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. ఏమైనా మార్పు అయిందా? మరి షర్మిల పంపింది ఎవరు? ఆలోచన చేయండి. మరి ఇప్పుడు కవితను పంపింది ఎవరు? మీరు గమనించండి, సింపుల్ లాజిక్. కవిత పొద్దున లేస్తే తిట్టేది ఏ పార్టీని? బీఆర్ఎస్ పార్టీని. అంటే తండ్రి చేసిన స్కాముల్ని కొడుకు కవితకు కేటీఆర్ నచ్చడు, ఆ స్కాముల్ని బయట తీశారు. కొందరు రెండు రకాలు ఆలోచించారు దీన్ని. తమిళనాడులో డిఎంకే అన్న డిఎంకే లాగా తెలంగాణలో కూడా బీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్. ఈమె టీఆర్ఎస్ పార్టీ పెడతా, జాగృతి పార్టీ పెట్టినా అంటే వీళ్ళ కుటుంబం రాజకీయాలు చేయాలనే కోణంలో మాత్రమే కేసీఆర్ కవితను పంపిండు. ఇదంతా డ్రామా అని కొందరు అంటారు. అది ఎంత డ్రామా అయితే నిజంగా కవిత ఎందుకు పదే తిడుతుంది? రాజకీయాలను తిడతారు, కోస్తారు కూడా, చంపుతారు కూడా. ఇది డ్రామా వైపు జరుగుతోంది అని కొందరు అంటాను. మరి సూర్య నేనేమంటా అంటే, కవిత ఎవరు వేసిన బాణం నన్ను అడిగితే ఒకటేమో చెప్తా, నా అంచనా నిజమైతే కవితని పంపింది రేవంత్ రెడ్డి అని నేను చెప్తా. కవితని పంపింది రేవంత్ రెడ్డి అని చెప్తా. నేను వర్ణిస్తా, ఇది వర్ణిస్తా బోర్డు మీద అందరికి. ఒకసారి ఈ వార్త ఆమె 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ మారదు. బీఆర్ఎస్ని తిరిగితే ఎవరికి మైలేజ్ చేస్తుందా అండి? బీజేపీగా రాదు. అతే కవితకు లేక కాంగ్రెస్కి. ఈమె బీఆర్ఎస్ అని తిడతాడు, రోజు తిడితే బీఆర్ఎస్ నీ సొంత కూతురు మిమ్మల్ని తిడుతాను బాయ్, కూతురు రాజకీయాలు చేస్తాను బాయ్. ముందు కూతురు సమానం చెప్పండి. వీళ్ళు అంటారు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, దుద్దుల శ్రీధర్ కావచ్చు, రాజు నరసింహ కావచ్చు, బట్టికం కావచ్చు, పొంగులెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఏమంటారు? కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిడతాను కదా, ముందు మీ కూతురు తిడతాను కదా, కూతురు సమానం చెప్పంటారు ప్రతిరోజు. ఇప్పుడు మరి బీఆర్ఎస్ అధికారం లేదు కదా, మరి బీఆర్ఎస్ ఈమె తిట్టదు కదా, మరి ఈమె తిడుతుంది? ఇగో ఇదే రాజకీయం. అసెంబ్లీ పార్లమెంటరీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై బీఆర్ఎస్ ఇప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదని, ప్రజలే తప్పు చేశారని చులకన మాటలతో తెలంగాణ జాగ్రత్త కవిత మండిపడ్డారు. జగిత్యాల సభలో 75 ఏళ్ల కూర వృద్ధుడిని చేర్చుకొని రాజకీయ పునరేకరణ అంటున్నారని, తెలంగాణ వ్యతిరేక శక్తులు తెచ్చి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తున్నామని విమర్శించారు. 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ మారదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె హైదరాబాద్లోని జాగృతి ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. జగిత్యాల బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకత్వం పల్లెత్తు మాట కూడా అనకపోవడంతో అంతరం ఏంటని ప్రశ్నించారు. జాతీయ పార్టీగా చెప్పుకుంటూ లోక్సభలో మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, జనగణనపై ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఆడబిడ్డలకు ఎప్పుడు గౌరవం ఉండదని, అందుకే మహిళా కోట బిల్లు వీగిపోయినా ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. నువ్వు పదవిలో ఉన్నప్పుడు, నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మహిళల గురించి గుర్తురాని మీరు బయటికి వచ్చాక మహిళలు గుర్తొస్తున్నావు, మహిళల పదవులు గుర్తొస్తున్నాయి మిస్టర్ కవిత. ఇప్పుడే గుర్తొచ్చి అప్పుడు ఎందుకు గుర్తురాలి? మరి అప్పుడు నీకు పదవి కావాలి. నువ్వు ఫోన్లు పగలగొట్టినావు, అవునా? ఇప్పటికి కలవకుండా కవితను పెట్టుకున్నావు పేర్లు. నువ్వు కలవకుండా కవితని తీసేసి నీ భర్త ఇంటి పేరు పెట్టుకొని రాజకీయాలు చేద్దాం ఉంటాయి. చెయ్యి. 20 ఏళ్ళు తగ్గిపోయిన నవయువకుడు అంటే తెలంగాణలో ఉన్న యువత పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మేధావులు, విద్యార్థులు బీఆర్ఎస్ ఆలోచన విధానం ఎలా ఉంటుందో అర్థం చేస్తున్నారు. జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకాన్ని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ఉద్యమ నాయకత్వం 2 సార్లు పదవులకు రాజీనామా చేసినప్పుడు తనకు వైఎస్ నాయకత్వం ఉంటే చాలు, తెలంగాణ ఎందుకను ప్రశ్నించిన వ్యక్తి. ఉద్యమ నాయకత్వం 2 సార్లు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి అని గుర్తు చేశారు. జగిత్యాల సభలో తెలంగాణ కోసం ఊరిమే ఉత్సాహంతో పోరాడిన ఉద్యమకారుల గురించి ఒక్క మాట మాట్లాడని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారుల భిక్షణ చేసే దుస్థితికి వచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఏర్పరిచే పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని, యువత భారీ సంఖ్యలో చేరాలని పిలిపించారు. మరి యువ నాయకత్వాన్ని మీరు ప్రోత్సహిస్తే మొన్న బోత్కు సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా వృద్ధులే కదా, ఆయన ఎట్లా మీరు తెలుసుకుంటారు? కవిత గారు బోత్కు సంబంధించిన ఒక యువ నాయకుడు మీ దగ్గర జాయిన్ అయింది. మొన్న జాయిన్ అయినగా మీ జాగృతి కండవ కప్పినావు కదా, ఆయన ఎవడు యువ కూడా ప్రశ్న, ఆయన ఎమ్మెల్యే కదా, ఆయన దగ్గర 100 కోట్లు ఉన్నాయి కదా,
ఆయన యువకుడు. మరి మీరెక్కడ యువకులు ఛాయిస్ ఇస్తారు? కవిత దమ్ముంటే నాకు ప్రశ్నకు సమాధానం చెప్పు. అంటే పోలిటిక్స్ బుక్ చదివినావు, రాజకీయాలు బాగా అర్థం చేసుకున్నావు, గిదా నువ్వు చేసే తతాంగం. నీవు ఒకటి చెప్తున్నా, రేవంత్ రెడ్డి వేసిన బాణం నేను వర్ణిస్తా. రాష్ట్రంలో అధికార ప్రధాన ప్రతిపక్షాలు ఒకే రోజు బహిరంగ సభలు పెట్టి తూ కిత్నా అంటే మై కిత్నా అంటూ బల ప్రదర్శన దిగుతున్నాయా తప్ప ప్రజా సమస్య పట్టించుకోవడం లేదని కవిత విమర్శించారు. బీఆర్ఎస్ ఉత్తిత్తి కథలు చెప్తే కాంగ్రెస్ పార్టీ పిట్టగాలు చెప్పినారు. పార్టీల సెంటరింగ్గా కాకుండా ప్రజల సెంటరింగ్గా రాజకీయ నాయకులు ఉండాలని, అందుకే తమ కొత్త రాజకీయ శక్తిగా ఈ నెల 20న వస్తున్నామని తెలిపారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు ఒక ఆడబిడ్డగా తాను ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. గుంటనక్క ఆర్ఎస్ఎస్ పెద్దలను కలవడానికి ఢిల్లీ వెళ్ళాలని గుంపు వేస్తే అన్నారని, ఆర్ఎస్ఎస్ పెద్దలను కలవడానికి బీఆర్ఎస్ నాయకుడు వెళ్తే ముఖ్యమంత్రిగా ప్రజలకు క్షమాపణ ప్రజలకు చెప్పిన బాధ్యత లేదని ప్రశ్నించారట. ఇది మిత్రులారా, ఈ కవిత గురించి మాట్లాడదాం ఒకసారి. ఇది చెప్పి మనం క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. కల్వకుంట్ల కవిత. నేను రేవంత్ రెడ్డి వేసిన బాణం అంటున్నాను. కవితని రేవంత్ రెడ్డి పంపిండు ఖచ్చితంగా, దాని నో డౌట్. కల్వకుంట్ల కవిత ఈమె ఏ పార్టీ ఉండే గతంలో? బీఆర్ఎస్, నథింగ్ బట్ టీఆర్ఎస్లో ఉండే. ఎంతకైనా తండ్రి సెంటిమెంట్ బాగుంటుంది. ఓట్లు చీరాలి. ఓట్లు ఏం కావాలి? చీరాలి. ఈమె బీఆర్ఎస్ తిట్టడం ద్వారా ఎవరోట్లు చీలిపోతాయి? బీఆర్ఎస్కి ఓటేద్దాం అనుకున్న వాళ్ళే చీలిపోతాయి. చీలిపోతే కవిత పార్టీ పెడుతుంది. ఓకేనా? బీఆర్ఎస్ తిట్టడం వల్ల ఈ బీఆర్ఎస్లో నిజంగా అరే కవిత చెప్పింది వాస్తవమే కదా బాయ్, కవిత ప్రశ్న నిజమే కదా అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే బీఆర్ఎస్ ఓట్లు తీసి కవితకి వేస్తారు, కవిత పార్టీకి వేస్తారు. ఒక దీంట్లో 50% ఓట్లు ఇట్లు పడతాయి. మేము అధికారంలో వస్తామని వీళ్ళు ఫీల్ అవుతారు. సొంత కూతురిని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేదు మీరేం చేస్తారు భయ్ అని వీళ్ళని ఎవరు ప్రశ్నిస్తారు? కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తారు. ఇటు కాంగ్రెస్ పెట్టుకుందాం. కాంగ్రెస్ ఎవరిని ప్రశ్నిస్తుంది? ఈ బీఆర్ఎస్ని ప్రశ్నిస్తారు. సొంత కూతురికే సమాధానం చెప్తామని. ఈ బీఆర్ఎస్లు చేస్తారు, కవిత దగ్గర కొందరు వస్తారు, కొందరు బీఆర్ఎస్ ఉంటారు. అంటే ఎవరు ఓటు బ్యాంక్ చీలుతుంది? బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ చీలుతుంది. చీలిపోయి సగం వస్తుంది. అధికారంలో ఏ పార్టీ ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఓట్లు కొంత చీలిపోయినా కూడా ఒక 30% ఓట్లు కాంగ్రెస్ పార్టీ పడ్డా కూడా గెలుపు వీళ్ళదే కదా. ఇది రేవంత్ రెడ్డి స్కెచ్. 2028లో మళ్ళీ ఎట్లా కావాలని స్కెచ్. దీంట్లో భాగంగా తీన్మార్ మల్లన్న ఒక దుర్మార్గుని పంపించింది ఎవరు? రేవంత్ రెడ్డి పంపాడు తీన్మార్ మల్లన్న కూడా. ఆయన ప్రశ్నిస్తాడు. ఎవరి ఓట్లు చీలుతాయి? బీఆర్ఎస్ ఓట్లు చీలుతాయి. ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ గమనించండి, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటీ. బీజేపీ లేదు తెలంగాణలో. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇవి మాత్రం పైన కనిపిస్తాయి. ఈ తరంలో మల్లన్న ప్రశ్నిస్తారు, ఈ తరంలో కవిత ప్రశ్నిస్తుంది. దృష్టి ఎవరు వెళ్తుంది? రే బీఆర్ఎస్ పాలన చూశాను రాబాయ్, కాంగ్రెస్ పాలన చూశాను రాబాయ్, వీళ్ళ కోటేద్దాం, ఎవరికి? మల్లన్న కోటేద్దాం, కవిత కోటేద్దాం, దృష్టి మళ్తుంది. తద్వారా బీఆర్ఎస్ పడే ఓట్లు బీఆర్ఎస్ పడుతుంటే వాళ్ళ ఓట్లు చీరి ఎవరు పడతాయి? వీళ్ళకి పడతాయి. మల్లన్న పార్టీ కొన్ని పడతాయి, కవిత కొన్ని పడతాయి. తద్వారా ఎవరు ఓటు వచ్చిందో బీఆర్ఎస్ ఓట్లు చీలిపోతాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పాలన చూశారు. ఇక బీఆర్ఎస్ అద్రబాయ్, కాంగ్రెస్ పాలన చూసాం. కాంగ్రెస్ భద్రబాయ్ అనుకున్న వాళ్ళు ఎవరు ఓటేస్తారు? వీళ్ళ ఓటేస్తారు. తర్వాత వీళ్ళ ఓటేస్తే ఎవరి ఓటు బ్యాంక్ చీలుతుంది? బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ చీలుతుంది. మళ్ళీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. జరిగేది ఇదే. కవితను వేసిన బాణం రేవంత్ రెడ్డి. నిజంగా కొంచెం తిట్టినా కానీ బాగా పొగుడుతుంది రేవంత్ రెడ్డిని. ఇది రాజకీయం, ఇది పాలిటిక్స్. ఇక ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. ఏమన్నా